నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. యూజువలీ ఎక్కడ గాలి ఉండాలో అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి అదంతా కూడా ఫిలప్ అయిపోతుంది. అంటే ఇన్ఫ్లమేటరీ ఎగ్జుడేట్‌తో ఫిలప్ అయిపోతుంది. సో, అలా అయినప్పుడు దానివల్ల సింప్టమ్స్ అనేది ఏమొస్తాయి? నిమోనియా సింప్టమ్స్ ఏమిటి? నిమోనియా సింప్టమ్స్ యూజువల్లీ ఫీవర్‌తో వస్తుంది. దగ్గొస్తుంది. తర్వాత ఫ్లెమ్ వస్తుంది. చెస్ట్ పెయిన్ రావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. మునుపు పేషెంట్ కండిషన్ ఎలా ఉండింది? అంటే హెల్తీగా ఉన్న మనిషికి ఇట్స్ లైక్ ఎ మైల్డ్ ఫీవర్ వస్తుంది. చెస్ట్ పెయిన్ కొద్దిగా వస్తుంది. దగ్గొస్తుంది. ఒక వారం రోజులు బాగా యాంటీబయాటిక్ తీసుకుంటే కంప్లీట్‌గా నార్మల్ అయిపోయి అడ్మిషన్ కూడా అవసరం లేకుండా వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దే విల్ బి టోటలీ క్యూర్డ్. బట్ అదే నిమోనియా అనేది ముందు నుంచే కొద్దిగా ఆరోగ్యం అంత బాగుండకుండా పోయినప్పుడు, అంటే ఇప్పుడు స్మోకర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే హార్ట్ డిసీజ్ కానీ, అటువంటి సందర్భంలో వాళ్ళకి నిమోనియా వస్తే ఇట్ కెన్ బి ఎ వెరీ సీరియస్ డిసీజ్. ఆర్ పీపుల్ హూ ఆర్ అబౌవ్ 55 ఆర్ 60 వాళ్ళకి చాలా సీరియస్గా ఇట్ కెన్ ఎఫెక్ట్ దెమ్ అనమాట. అటువంటి స్థితిలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవచ్చు, టెంపరేచర్ చాలా హైగా పోవచ్చు, దానివల్ల బీపీ డ్రాప్ కావచ్చు. ఇవన్నీ అయినప్పుడు ఇటువంటి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం అతి ముఖ్యం అయిపోతుందన్నమాట. సరే, వింటర్‌లోనే ఎందుకు రావాలి అంటే, వింటర్‌లో గానీ, రెయినీ సీజన్‌లో గానీ, ఈ వర్షాకాలంలో గానీ ఎందుకు ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది? అటువంటప్పుడు ఏమైతుంది? మనుషులందరూ గూడా ది క్రౌడింగ్ ఈజ్ మోర్. బయటికి పోవడం చాలా తగ్గిపోతుంది. అందరూ రూమ్స్‌లో ఉండడం, తలుపులన్నీ బిడాయించుకొని కూర్చోవడం, కిటికీలన్నీ మూసుకొని కూర్చోవడం. అటువంటి సందర్భంలో ఏమైతుంది? పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇన్ఫెక్షన్స్ అనేది చాలా సులభంగా స్ప్రెడ్ అయితాయి. ది సెకండ్ థింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ చేంజెస్. అంటే గాలిలో ఈ వాటర్ వేపర్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైనప్పుడు ఈ పొల్యూటెంట్స్ అన్నీ కూడా దాంట్లో మిక్స్ అయిపోయి కింద లెవెల్కి సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఆ సెటిల్ అయినప్పుడు ఆ గాలి పీల్చుకుంటున్నప్పుడు ముందు నుంచే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సులభంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి నిమోనియా వస్తుంది. సో వింటర్ అనండి, రెయినీ సీజన్ అనండి, ఏమన్నా కానీ నమ్ము చేరిన బట్టలు కానీ ఆర్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ అన్నీ అవాయిడ్ చేయడం బెటర్. వెంటిలేషన్ బాగుండాలి. కొద్దిగా వార్మ్త్ ఉండాలి. అంటే మరీ చలిగా ఉన్న రూమ్‌లో పోయి కూర్చొని ముసుగేసుకొని కూర్చోకుండా విండోస్ అన్నీ తెరిచి కొద్దిగా వెచ్చగా వార్మర్ గానీ అటువంటివి ఏదైనా పెట్టి చూసుకుంటే యూ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్.